ఈనాడు రామోజీ పరిస్థితి. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలను దాచి అబద్ధాల కథనాలు అచ్చొస్తే ప్రజలు నమ్మేస్తారులే అనే భ్రమలు ఆయన ఇంకా ఉన్నారు. ఇదే భ్రమలతో ఏది రాసినా చెల్లుతుందని గుడ్డిగా నమ్ముతూ రోజుకు అంశంపై ఆయన విషం కక్కుతున్నారు. పాఠకులు ఏమనుకుంటారని ఇంగిత జ్ఞానం, సిగ్గు ఎగ్గు లేకుండా సీఎం జగన్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడెప్పుడో ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, డ్రింక్ క్రికెట్ అన్న ప్రకటన మాదిరిగా రామోజీ ఏం పని చేస్తున్నా అందులో భూతద్దం పెట్టి జగన్ వ్యతిరేకతపై రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ఇందులో భాగం ఆయన కనుసన్నలో సాగిన తాజా పచ్చ పైత్యం బందిపోటు పాలన కథనం. డొంక తిరుగుడు రాత్రులతో ఎప్పట్లాగే సీఎం జగన్ పాలనపై రామోజీ అక్షరంలో తన అక్కసనంతా వెళ్లగక్కారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అక్కడక్కడ బందిపోటు పాలన కొనసాగుతుందని వ్యాఖ్యానిస్తే దాన్ని వక్రీకరించి రాష్ట్రానికి అంటగడుతూ రామోజీ బందిపోటు గోల చేస్తూ పండగ చేసుకున్నారు. నేను సీఎం అయితే ఏ చట్టమైనా చేస్తా, కేసులు పెట్టిస్తా, జైల్లో వేస్తాం, భూములు లాక్కుంటాం అంటే కుదరదని, అది బందిపోట్లు చేసే పని అవుతుందని అక్కడక్కడ బందిపోటు పాలకులను చూస్తున్నామని పివి రమేష్ వ్యాఖ్యానిస్తే దాన్ని ఈనాడు రామోజీ సీఎం జగన్ పాలనకు ఆపాదిస్తూ పైశాచిక ఆనందం పొందారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ ముసుగులో కూడా ఇదే జరుగుతోందన్నట్టు వార్తని హైలైట్ చేశారు.